జోగిని అనేటువంటి పదం అసలు ఎలా వచ్చింది అనేటువంటిది. జోగిని అంటే స్త్రీలింగం కాబట్టి జోగిని అనేటువంటి పదము జోగి అనేటువంటి పదం నుంచి వచ్చింది. జోగి అంటే యోగి, యోగి అంటే సన్యాసి, యోగి అంటే సన్యాసి. అంటే జోగిని అంటే సన్యాసిని. సన్యాసి అని ఎవరిని పిలుస్తాం? ఎటువంటి వివాహం చేసుకోకుండా దేవుని యొక్క ధ్యానంలో మునిగిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్యాసులుగా పిలుస్తామో. కాబట్టి జోగిని యొక్క జీవితం కూడా జీవితాంతం ఎవరిని వివాహం చేసుకోకుండా దేవుడి కోసం అర్పించబడినటువంటి స్త్రీ అలా ఉండిపోతుంది. కాబట్టి ఆమెని సన్యాసినిగా భావించి జోగినిగా పిలవడం జరిగింది. ఆ విధంగా సన్యాసిని అనేటువంటి పదం నుంచి జోగిని అనేటువంటి పదం వచ్చింది. అయితే ఈమెకి కొన్ని రూల్స్ ఉంటాయండి, నియమ నిబంధనలు ఉంటాయి. జోగినిగా జీవితం ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళు జీవితాంతం ఎవరిని వివాహం అనేటువంటిది చేసుకోకూడదు. కారణం ఏమిటి అంటే ఆమె దేవుడికి అర్పించబడినటువంటి స్త్రీ లేదా దేవుడికిచ్చి వివాహం చేయబడినటువంటి స్త్రీ. ఒకసారి దేవుడికిచ్చి వివాహం చేసిన తర్వాత జీవితంలో మరే వ్యక్తిని వివాహం చేసుకోకూడదు.